ఒకసారి మన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే కుడి వచ్చిన మీ అందరికీ, అలాగే నా కుమారుడికి, నా కోడలికి, అందరికి కూడా వందనాలు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనం బల్లాలో చేతులు వేస్తున్నాం. మనం ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? మన కుటుంబం ఎలా ఉండాలి? మన యొక్క తలంపులు ఎలా ఉండాలి? బల్లాల్లో చేతులు వేస్తున్నటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. అది లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. అయితే చూద్దాం, ఒక మాటకి వెళ్దాం, త్వరగా వెళ్దాం. యోహాను సువార్తకి వెళ్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం చదివిస్తారు. మరియు నేనిచ్చు ఆహారము లోకము కొరకు జీవమునైన నా శరీరమే అని. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనతో నిశ్చయముగా చెప్పుచున్న మాట ఏంటంటే, ఈ లోకంలోనికి నరవతారము ధరించి వచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి మనం యేసుక్రీస్తుని గురించినప్పుడు ఆలోచిస్తున్నప్పుడు కొందరికి ఆ నామం అంటే ఇష్టం ఉండట్లేదు, అంటే ఆ పేరు ఇష్టం ఉండట్లేదు. యేసు అనేటువంటి నామము ఇష్టం ఉండట్లేదు పిల్లరా. యేసు అనేటువంటి నామము, యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. భూప్రపంచానికి రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి. అందుకని ఆయనకి రక్షకుడు అని పెట్టారు. ఆయన రక్షకుడు అని పిలుస్తున్నారు. యేసు అంటే రక్షకుడు. ఆయన మన మరి నశించిపోతున్నటువంటి సకల మానవాళి కొరకు వచ్చాడు. ఇప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటున్నామంటే, ఈయన కేవలం ఒక మతానికి, ఒక జాతికో కులానికో చెందినటువంటి వ్యక్తులు అనుకుంటున్నాం. కానీ దేవుడు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వములో నివసించుచున్న దేవుడు, సర్వ యొక్క మానవాళి పాపములతో మగ్గిపోతున్నటువంటి దినములో తన యొక్క ప్రియకుమారుని భూలోకానికి పంపించినటువంటి దినం. 2000 సంవత్సరాల క్రితం తన శరీరాకారంలో మన మధ్యకి వచ్చాడు. ఆయన మన మధ్యకి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దీనిని తినువాడు, 50 వచనం, దీనిని తినువాడు సావకుండునట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఆయన పరలోకం నుంచి మన కోసం ఆహారంగా వచ్చాడంట పిల్లారా. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి యొక్క ఈ ఆహారము మీరు తిని ఎడలా. తినటం అంటే వినుట. అది లోపల హృదయంలో భద్రపరుచుకుంటా. ఏంటమ్మనని తినటం అంటే వినుట, విని లోపల హృదయంలో భద్రపరుచుకుంటా. ఇప్పుడు ఏం తింటున్నాం, ఏమి వింటున్నాం, అది తినాలి. అంతకు పూర్వంలో క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు కూడా అప్పటికి లేఖనాలు లేవు, బైబిల్ గ్రంథాలు లేవు. లేని టైంలో ఒక రొట్టెను పట్టుకున్నాడు, దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరం అంటున్నాడు. ఆయన శరీరానికి గుర్తు చూపిస్తున్నాడు. ఇక రెండోది ఏంటంటే, ఆయన ఇది నా శరీరం అంటున్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవానికి వారసుడు అంటున్నాడు. నిత్య నరకం నుంచి తప్పించబడాలి అంటే నా శరీరాన్ని తినాల్సిందే. ఏంటి ఈ శరీరం అంటే? ఆయన వాక్యమే. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనం మనం చూసుకుంటాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. అదే 14వ వచనంలోకి వచ్చేతలకి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యనకు వచ్చును. ఆ వాక్యం మన మధ్య కృపాసత్య సంపన్నుడుగా వచ్చేసాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం తింటున్నది ఏంటంటే దేహాన్ని కాదు, వాక్యాన్ని. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన ఏమైనాడు? ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. తినుట అనిటే వినుట, విని నీ హృదయంలో దాన్ని భద్రపరచుకునుట. ఎప్పుడైతే నువ్వు దాన్ని విని భద్రపరచుకుంటావో నిత్య నరకం నుంచి తప్పించబడతావు. ఎక్కడి నుంచి? నిత్య నరకం నుంచి తప్పించబడతావు ప్రియులారా.
మరి నిత్య నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఆయన మాట వినాలి. మనం లూకాసు వార్తలో చదువుకుంటాం 19వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచనాల్లో ఒక చక్కనటువంటి మాటను చూస్తాం. ఆయన ఇరుకో పట్టణంలోకి వస్తున్నప్పుడు పొట్టి చెక్కయ్య అనేటువంటి వ్యక్తి ఆయన మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆ త్రోవన యేసుక్రీస్తు వారు వస్తున్నారు. యేసుక్రీస్తు వారితో అనేక మంది కలిసి వస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారిని తనువు తీర చూడాలనుకున్నాడంట ఆయన మేడి చెట్టుకి. ఇంతకు మేడి చెట్టుకి దూరం నుంచి యేసుక్రీస్తుని చక్కగా చూస్తూ ఆ హృదయంలో తలపోసుకుంటున్నాడు. ఈయన అంత అందగాడా, ఈయన నాకు రక్షకుడా అని చెప్పేసి తలపోసుకుంటూ ఉన్నాడంట. ఆ తలపోసుకునేటువంటి యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి దేవుడు ఆ చెట్టు కిందకు రాగానంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడే నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటున్నాడు. ఆ మాటను విన్నాక జక్కయ్య, అసలు నా పేరు ఎలా తెలిసి ఈయనకి? మనం కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవుడు ప్రవచిస్తున్నప్పుడు నా పేరు ఈయనకి ఎలా తెలుసు అంట, నా పేరు ఎవరైనా చెప్పారేమో అనుకుంటూ ఉంటాం పిల్లరా. మన పేర్లన్నీ దేవుడికి బాగా తెలుసు, మన రూపురేఖలన్నీ దేవుడికి బాగా తెలుసు. అందుకని చూడండి, ఇప్పటికి 850 కోట్ల మంది ప్రజలున్నా, అర్థమైందా, రూపాలు కలిస్తే కలుస్తాయేమో కానీ ఫింగర్ ప్రింట్ కలవదంట. ఇంకోటి ఏం కలవదు, రెండోది ఏం కలవదమ్మా? ఒకటి ఫింగర్ ప్రింట్ కలవదంట, రెండోది మా కుమార్తె చెప్పి దరుణ చెప్పమ్మా, కళ్ళు కలవంట. అంటే ఈ కళ్ళు కూడా దాదాపుగా 850 కళ్ళు సపరేట్గా చేసి పెట్టుకున్నాడు ఆయన కదా. మరి అంతే కదా, ఐ సూపర్ ఎందుకు పెడతాను మనం? ఒక్కోసారి సెల్ ఓపెన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అదే పవర్ పెట్టుకుంటున్నారు, లేకపోతే తమ్ము పెట్టుకుంటున్నారు. ఆ తమ్ము ఉంటేనే సెల్ పనిచేస్తుంది కదా. అంటే ఇంకొకటి యొక్క తమ్ము పనిచేయదు. అంటే ఆ పవర్ను దేవుడు చూడండి ప్రియులరా, మానవుడికి కలుగజేసినటువంటి దేహంలో ఉన్న అవయవాలు, ఈ అవయవాలకు సంబంధించబడినటువంటి యొక్క ఏమేమైతే ఉన్నాయో అవి కొన్ని మాత్రము ఒక మనిషికి ఇంకో మనిషికి పనిచేయడానికి వీలు లేదు. కిడ్నీలో ఒక మనిషి పనిచేయచ్చు, కళ్ళు ఒక మనిషికి పనిచేస్తున్నాయి కూడా కదమ్మా. కానీ వాక్యం ఏమన్నదంటే, ఆయన కన్ను తీసి ఈనుగు పెట్టినా ఆయన కన్ను చూపు వేరు, ఈయన కన్ను చూపు అంటే ఆ పవర్ వేరుగా ఉంటుందంట. అందుకని వాక్యం చెప్తుంది ప్రియులరా, నీవు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. అందుకు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. కోట్ల మంది ప్రజలున్నా వారికి ఏ పేర్లు ఉన్నాయో కూడా తెలుసంట. అందుకని నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకంటే నిన్ను మార్చాలని, ఆయన రూపంలోకి తీసుకొచ్చుకోవాలని, ఆయన తలంపుల్లోని తీసుకొచ్చుకోవాలని, ఆయన ఆలోచనలో తీసుకొచ్చుకోవాలని. కానీ మానవ జీవితంలో ఉన్నదంతా, మానవ తలంపులంతా ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. ఈ జీవపడమ్మంలో నుంచి మనల్ని బయటకు తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శరీర తలంపుల నుంచి మనల్ని బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాట అదే ప్రియులరా. ఇప్పుడు నేను కొంచెం మరలా మిమ్మల్ని 52వ వచనం తీసుకెళ్తున్నాను. యూదులు ఆయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లైనను, మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. చూడండి ప్రియులరా 54వ వచనం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపెదను అంటున్నాడు. అంత్య దినమున వానిని లేపుతాను అంటున్నాడు. ఈ అంత్య దినమున మనం లేపబడాలి అంటే ఆయన శరీరాన్ని తినాలి. ఆయన శరీరం అంటే ఏంటి? ఇప్పుడు పాస్టర్ గారు చేస్తున్నటువంటి గోధుమ రొట్టె. ఆయన రక్తం అంటే ఏమిటి? ఇది రాక్షస జ్యూసా? కాదు ప్రియులరా, దీన్ని జస్ట్ ఆన్వైత్యగా చూపించుకుంటున్నాం. కానీ వాక్యం ఏమంటదంటే, ఆయన శరీరము వాక్యమని, ఆయన రక్తము ప్రేమ. ఆయన రక్తం ఏంటంటమ్మా? ప్రేమ. వాక్యము ప్రేమ నీ హృదయంలో ఉండాలి. వాక్యము నువ్వు ఎప్పుడైతే వింటావో, వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో, ఈ వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది. పాప తలంపులు, పాప ఆలోచన, పాప క్రియల్లో నుంచి, చెడు తలంపుల నుంచి నేను విడుదల చేస్తాను ప్రియులారా. అందుకని అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగి వాడి జీవితంలో ఎలా ఉండాలంటే కొన్ని కేటగిరీలు ఆయన ఇస్తున్నాడు. ఒకసారి మనం గలతీయులకు రాసిన పత్రికలు చూసుకుంటాం. ఏమంటాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఓ చక్కగా 18వ వచనం నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ శరీర తలంపులు, క్రియలు, ఆలోచనలు ఉన్నాయంట. వీటిని చేయువాడు నా వాడు కాడు. త్వరగా చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయం 18వ వచనం. కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా చారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడినటువంటివి మొదలైనవి అని చెప్తుంది. ఇవి మనకు ఉండకూడదు. ఇవి ఎవరికి ఉండకూడదంటే క్రీస్తు శరీరం తినే వారికి ఉండకూడదు. క్రీస్తు శరీరం తినేటువంటి వ్యక్తి దగ్గర ఇవి ఉండినట్లయితే ఇతడు నరకానికి పాత్రుడవుతాడు. ఎక్కడ పాత్రుడవుతాడంట? నరకానికి పాత్రుడవుతాడు ప్రియులారా. అందుకని ఈ 15 రకాల కేటగిరీస్ నుంచి దూరం అయితే తప్ప నువ్వు బల్లలో చేతులు వేసినా పరలోకానికి వెళ్ళావు. ఇవి గనక నీకు దూరం కాకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళావు. ఇవి నీకు దూరం కాకుండా ఒకవేళ నువ్వు బల్లాలో చేతులు వేస్తున్నా, యేసు రక్తంలో, యేసు శరీరంలో పాలుభాగస్తులు అవుతున్నప్పటికీ కూడా నువ్వు పరలోకానికి వెళ్ళకపోగా భూమి మీదంట నీ దేహానికి శిక్ష పడుతుందంట. ఏం పడుతుంది? భూమి మీద నీ దేహానికి శిక్ష పడుతుందంట ప్రియులారా. ఏంటి ఈ శిక్ష అని మనం ఆలోచిస్తే ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్తాం. 11వ అధ్యాయంలో 27, 28, 29 వచనాలు త్వరగా చదువుదాం. 27, 28 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి, చూడండి ప్రియులారా, శరీరమును గూర్చి రక్తమును గూర్చి మనం ఏమవుతాం అంట? అపరాధులమైపోతాం. అపరాధులు అంటే పాపులు. అపరాధులు అంటే ఎవరు? పాపులు. పాపులకు పరలోక రాజ్యం వెళ్ళటానికి వీలు లేదు ప్రియులారా. అందుకని ఆయన ముందుగానే మనతో చెప్తున్నాడు, నీ దేహానికి ఏమైనా ఉంటే సబ్బు పెట్టి కడుక్కో బాగా. మన చేతులు మురికైంది, ఏం పెట్టి కడుక్కుంటామా లేదా? ఎందుకు కడుక్కుంటాం? మురికి పోవాలి అని. ఇప్పుడు కూడా దేహానికి చేతులకు అయ్యేటువంటి యొక్క మురికిని కడుక్కోవటానికి విలువైన సబ్బును వాడితే మరి హృదయాన్ని కడుక్కోవటానికి ఎలాంటి సబ్బు అంటాడు? వాక్యమనే సబ్బు. వాక్యమనే సబ్బు చేత నీ హృదయాన్ని కడుక్కోవాలి. నీ హృదయంలో ఉన్న అపవిత్రతను తీసివేసుకోవాలి. నీ హృదయంలో ఉన్న అక్రమాన్ని తీసివేసుకోవాలి. అందుకని ఈ 15 రకాలైన తలంపులు ఒకవేళ నీలో ఉంటే వాటిని నువ్వు తీసివేసుకోకపోతే శిక్ష ఏంటో తెలుసా? మీరు అనారోగ్య పాలైపోతారు. 30 వచనం చదువు ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, చూడండి ప్రియులారా, బలహీనులు రోగులై ఉన్నారంట. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంట? నిద్రించడం చనిపోవడం కాదు. నిద్రించడం అంటే దేవుని ఆజ్ఞలు ఏమాత్రం ఉండవు ఆ కుటుంబంలో. దేవుని భయం ఏమాత్రం ఉండదు ఆ కుటుంబంలో. ఎందుకంటే మనం అప్పుడు చాలాసార్లు చూస్తూ ఉంటాం, పాస్టర్ గారు మీరు కరెక్ట్గా ప్రార్థనకి 7 గంటలకి రండి అని మనం పిలుస్తారు. ప్రార్థన స్టార్ట్ చేసిన 9 అయింది కదా, ముగింపు 12 అయింది. కారణం ఏంటి? ఇది కూడా అక్రమమే. క్రమం ఉండదు. ఒకవేళ నువ్వు భక్తిపరుడు అయినప్పటికీ కూడా క్రమం లేకపోతే క్రమం లేదు, అక్రమం అంటాడు. అక్రమము చేయి వారల నా యొద్ద నుంచి మీరు తొలగిపోండి. క్రమమైన జీవితం మనకు చాలా అవసరం. చర్చ్ మనకి 7 గంటల కంటే సాయంకాలం 7 గంటలకు రావాల్సింది, ఉదయం 11 అంటే 11కు రావాల్సిందే. రాగలిగితేనే నీ స్వరూపాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు రాగలిగితేనే నీ హృదయాన్ని నువ్వు కడుక్కోగలవు. ఏదో ఒక టైంకి రాగలని అనుకున్నట్లయితే మరకలు పడి ఉంటాయి నీ హృదయంలో కూడా. ఇంకా దేవుడు నీ హృదయంలో లోపలికి రావాలనే ఆలోచన ఆయనకు ఉండదు. ఎందుకంటే ప్రియులారా, ఆ తలంపులు తీసివేయాలంట. అయితే ఏ తలంపులు ఉంటే మన దగ్గరికి దేవుడు వస్తాడు? 22వ వచనంలో, అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు అంటున్నాడు ప్రియులారా. ఈ 9 రకాల ఫలాలు నువ్వు సంపాదించుకోవాలి. ఈ 9 రకాల ఫలాలు కనుక నువ్వు సంపాదించుకున్నట్లయితే నువ్వు నిత్య రాజ్యానికి వెళ్తావు.
లేకపోతే నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళడానికి నిత్య నరకం ఉందంటాడు. నేను బల్లాలో చేతులు వేశాను కదా ప్రభా అన్న, ఓ డోటికాయ రేలిపో నువ్వు నరకానికి అంటాడు. ఒక ఆయన ప్రవక్త దేవుని దగ్గరికి వెళ్ళాడు. భూమి మీద చాలా గొప్ప ప్రవక్త అని పిలిపించుకున్నాడు. అతడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళగానే మెయిన్ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే ఒక దేవదూత చాపేసిందంట. ఆపోవయ్యా, ఏంది ఎక్కడికి వెళ్తున్నాడు? లోపలికి వెళ్తున్నాడు, నేను ఎవరో తెలుసా అనంట. భూలోకంలో మహాప్రవక్తను అన్నాడు. నువ్వు ఆగు. ఏమన్నాడు? నువ్వు ఆగు, ఏడు దగ్గర అన్నాడు. లోపలికి రావడానికి నీ దగ్గర అర్హత లేదన్నాడు. భూమి మీద నేను దేవుని మహా ఘనత మహిమపరిచానన్నాడంట. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు అక్కడే ఉండు, ఒకవేళ నువ్వు అనుకున్నంత మహిమ నీలో ఏమీ లేదు. ఒకసారి జకర్యా గ్రంథం త్వరకెళ్దాం. 3వ అధ్యాయంలో, జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. మరి ప్రవక్తలకే లేకపోతే మరి విశ్వాసులమైన మన జీవితంలో ఎలా ఉంటాం, మన క్రియలు ఎలా ఉంటాయి? కాబట్టి మనం పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. త్వరగా వెళ్దాం. 3వ అధ్యాయం చదువుకుందాం. సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్ని నుంచి తీసిన కొరవ వలనే ఉన్నాడనగా, అయితే యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖమున నిలిచి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలను తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని సెలవిచ్చెను. చూడండి ప్రియులారా, అది ఊరకనే ఆపిందంటావా? లూసిఫర్ ఊరకనే ఆపడే మనిషిని కూడా. చాలా మంది మనం తప్పులన్నీ చేసి లూసిఫర్ మీద పెడతాం. పొరపాటు చేసినాక సాతాను ఇలాగన్నది, సైతాను అలాగన్నది, ఇలా పడేసింది, అలా నిలబెట్టింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రియుడా, వాక్యం చెప్తుంది, దానికి తావిచ్చింది నువ్వే, దానికి అవకాశం ఇచ్చింది నువ్వే. కాబట్టి నువ్వు సరిచేసుకోకపోతే నువ్వు కింద పడిపోయి సాతాను నెట్టింది అని అంటే ఎలాగా? కాబట్టి ఈయన అంటున్నాడు, ఒక పక్కేమో దూత, దేవుని దూత సాక్ష్యం ఇస్తుంది, ఇతను కన్నకన్నలాడుతున్న నిప్పులాగున్నాడు అని దేవదూత సాక్ష్యం ఇస్తుంది. మరి దురాత్మ ఏం సాక్ష్యం ఇస్తుందంటే, ఏం సాక్ష్యం ఇస్తుందంట? ఇతడులో పాపం ఉంది. ఏముంది? ఏముందంట? ఇతడిలో పాపం ఉంది అని చెప్తుంది. ఇద్దరు చెప్పింది కూడా కరెక్టే. ఈయన భూలోకంలో నీతిమంతునిగానే జీవించాడు, ఈయన భూలోకంలో అగ్నిలాగే జీవించాడు. కానీ మైల బట్టలు ఉన్నాయని రాయబడింది. ఏ బట్టలు? మైల బట్టలు ఉన్నాయంట. భూమి మీద తను తాను ఒకవేళ హెచ్చించుకున్నాడేమో, తను తాను కనపరుచుకున్నాడేమో, తన జీవితాన్ని తను అనేక మందికి కనపరుచుకున్నాడేమో. కానీ ప్రియులరా, తానలో మహిమ లేదు అని రాయబడింది. ఏం లేదంట? మహిమ లేదంట ప్రియులరా. అందుకని దేవుడు అంటున్నాడు, అతను మైల బట్టలు తీసివేసి, అంటే ఆయన వేసుకుని పోయిన బట్టలు ఎలా ఉన్నాయి? మైల బట్టలు అని రాయబడింది ప్రియులరా. మైల దేనికి సాదృశ్యం? పాపానికి, అతిక్రమానికి సాదృశ్యం. ఏంటి అతిక్రమం అంటే? ఇందాక మనం చదువుకున్నామే 9 రకాల ఆత్మ ఫలాలు. కొన్ని ఉన్నాయేమో పాపం ఈ అయ్యగారి దగ్గర, అర్థమైందా? కొన్ని ఉన్నాయేమో. ఆ కొంటిని బట్టి దేవదూత మాట్లాడుతుంది ప్రియులరా. ఎందుకంటే దేవదూత తల్లి లాంటిదంట. దేవదూత ఎలాంటిది? తల్లి పాపాన్ని ఏం చేద్దంట? కప్పిద్దంట. తండ్రితో ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు? సూపర్, మన పిల్లలు బాగా చదువుతున్నారంటదంట. ఎందుకని? వాళ్ళు చేసిన చెడు పనులు తండ్రికి చెప్పడం. తల్లి చెప్పదు ప్రియులరా. ఎందుకంటే తన పిల్లల్ని ఏమో గద్దిస్తాడేమో, తన పిల్లలేమో చేయి చేసుకుని కొడతాడేమో అనుకొని వీళ్ళు తప్పు చేసినా కూడా దాచిపెట్టుకుంటూ వస్తుందంట. ఎవరమ్మా? నేను చెప్పట్లా, మేము అలా దాచిపెట్టదే ఏంటి? నీకు చెప్పట్లేదే మరి? తల్లి కొన్న గుణలక్షణం, తల్లి ప్రేమిస్తుంది కాబట్టి అన్ని దాచిపెట్టుకుంటూ వచ్చింది. అలాగే దేవదూత కూడా దాచిపెట్టుకుంటూ వస్తుంది యెహోషువ విషయంలో. కానీ ప్రధాన దూత ఒప్పుకోట్ల. అతను మైల బట్టలు తీసివేసి అప్పుడు అతను లోపలికి ప్రవేశించినట్టున్నాడు. ప్రవక్తలకే అంటే గౌని దగ్గర అవకాశం లేకపోతే మరి బల్లాలో చేతులు వేస్తున్న మన జీవితంలో పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇంకేం చేయాలి?
ఒకసారి ఆలోచించండి ప్రియులారా. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇంకేం చేయాలి? అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన నామాన్ని మనము మహిమపరచాలి. భూమి మీద ఉండగానే ఆయన నామాన్ని నువ్వు మహిమపరచకపోతే నువ్వెంత పవిత్రుడువైనా, నువ్వెంత నీతిమంతురాలువైనా వ్యర్థమే. చూసారు పిల్లలు, ఆయనలో మహిమ లేదంట, ఆయనలో మలిన వస్త్రాలు ఉన్నాయంటున్నాడు. వాక్యం చెప్తుంది, నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని కడుక్కొని, నీ హృదయంలో మచ్చలు, డాగులు, పాపాలు, అతిక్రమాలు ఏమైనా ఉన్నాయేమో. చాలా మంది మనం ఏం చేస్తామంటే ప్రియులారా, దేవుని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం, బల్లాలు చేతులు వేస్తున్నాం, కానీ ప్రేమ ఉండదు మన దగ్గర. ఏముండదు? ప్రేమ లేనివాడు నావాడు. చూడండి, ప్రేమ లేనివాడు నావాడు. ఇప్పుడు పాపం నా ఊరి ఇంటికి నేనే వచ్చాను అనుకుందాం 1 గంట టైంలో. ఇప్పుడు ప్రేమ ఉంటే ఏం చేస్తాయి? మా పాస్టర్ గారికి సంగటి అంటే ఇష్టం, 10 నిమిషాలు కూర్చోండి ఆటోమేటిక్గా చేసి పెడతారు అనాలి కదా. తినేసాము, కుండలు కడిగేసాము, టీ పెట్టిస్తాను అంటే ఎలా ఉంటుంది? అది ప్రేమ? ప్రేమ అన్నింటిని భరిస్తుంది, ప్రేమ అన్నింటిని మోస్తుంది, ప్రేమ అన్నింటిని తాలుకుంటుంది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను పాటిస్తావు, దేవుని ప్రేమిస్తే దేవుని అక్కరలు తెలుసుకుంటావు, దేవుని ప్రేమను గుర్తెరుగుతావు. మనం చాలామంది మేము బాప్తిజం తీసుకున్నాం, బల్లాలు చేతులు వేస్తున్నాం, కానీ ప్రార్థన కూడా చేస్తున్నాం, ఆజ్ఞను పాటించట్లా, ప్రేమ మనలో ఉండట్లా. ఏముండట్లేదు? ప్రేమ లేనివాడు నావాడు కాడు. ఇప్పుడు బహుశా ఈ దైవజనులు, ప్రవక్తలో ప్రేమ లేదేమో. ప్రేమ అన్నిటిని మోస్తుందంట. ప్రేమ అన్నిటిని, ఇందాక చెప్పుకున్నాం, తల్లి అన్నిటిని మోస్తుంది, భరిస్తుంది. కాబట్టి తప్పు చేసిన తండ్రికి చెప్పదు. అర్థమైందా? ఈడు ఊబిలో పడి కొట్టుకుపోతున్నప్పుడు చెప్తుంది, అయ్యో ఈడు ఊబిలో పడిపోయాడండి అని. అప్పుడు తలబాదుకుంటాడు తండ్రి. అందుకని లోకం చెడిపోవటం దేవునికి ఇష్టం లేక తన ప్రియకుమారుని భూలోకానికి పంపి, అర్థమైందా, ఆ ప్రియకుమారుని ద్వారా మన అతిక్రమాలని కడుగు వేయటానికి తన రక్తం ద్వారా కార్చి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి, ఇప్పుడు నేను చూపించిన ప్రేమ నువ్వు కూడా కలిగి జీవిస్తే, ఆ ప్రేమ ఉంటేనే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి ఆ ప్రేమ మనం కలిగి జీవించాలి. ఇవాళ ప్రేమ ఎలా ఉంది? అత్త అంటే కోడలకు పడట్లా, కోడలంటే అత్తకు పడట్లా, తల్లి అంటే కూతురుకు పడట్లా, కూతురు అంటే తల్లికి పడట్లా. నేను ఎప్పుడు యూట్యూబ్లో చూసా, వాళ్ళ అమ్మను కూతురు గెంటేస్తుంది, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. పిల్లలు పో మా ఇంటికి వద్దని. కూతురా, 9 మాసాలు కన్నదే మీ తల్లి, నిన్ను దాదాపు 20 years 20 సంవత్సరాలు నేను పెంచిందే, నీకు ఏమాత్రం ప్రేమ లేదా? తల్లి మీద ఏమాత్రం దయ లేదా? నీకు ఏమాత్రం కనికరం లేదా? అంటే కనికరం ఉంటే నువ్వు ఎలా త్రోసివేస్తావు? ఒకళ్ళు మీరు అనొచ్చు, ఆ యూట్యూబ్లో ఉన్న వాళ్ళంతా క్రైస్తవులు కాదు అని. నో, నేను అంటాను క్రైస్తవులే అంటాను. ఎందుకంటే హిందువులకు భయం ఉంది. హిందువులకు ఏముంది? భయం ఉంది. దేవుని భయం ఉంది వాళ్ళకి. తల్లిని ప్రేమిస్తారు, తండ్రిని ప్రేమిస్తారు, తండ్రికి లోబడతారు, బంధుమిత్రులు లోబడతారు. ఎక్కువగా చూస్తే మన క్రైస్తవులో లేదు. ఎక్కువ చూస్తే వాక్యం వినే మన క్రైస్తవులో లేదు ప్రియులారా. అందుకని అంటున్నాడు, ఈ ప్రేమ నువ్వు లేకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. అందుకని ఇందాక చెప్పుకున్నాం, పొట్టి జక్కయ్య. ఒకప్పుడు అందరూ అతను చూసి యేసు ప్రభుకి జ్ఞానం ఉందా లేదా, ఎవరింటికి వెళ్తున్నాడు అనుకున్నారు. యేసు ప్రభు ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగభాగాన్ని ఏమిస్తున్నాను. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, క్రిస్మస్కి 1000 రూపాయలు కానుకేసాం అనగానే కొంతమంది సునుక్కుంటున్నారంట. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళే, మీరు చాలా మంచోళ్ళు. సునుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో 1000 రూపాయలా అని. అర్థమైందా? నువ్వు సునుక్కున్న వ్యక్తివి నిత్యరాజ్యానికి వెళ్ళవు. నిత్యరాజ్యానికి వెళ్ళడం వీల్లేదు పిల్లరా. నేను మీలాగే 1000 రూపాయలు ప్రకటిస్తా. మా విశ్వాసాలు అన్నారు, పాస్టర్ గారు ఏంటి 1000 రూపాయలు పోయినసారి 1500 ప్రకటిస్తేనే చాలక మళ్ళా వేసుకున్నాం. చాలక ఏం చేసాం? మళ్ళా వేసుకున్నాం. మనం జనవరి 1 భోజనాలు చాలకపోతే మళ్ళా వేసుకున్నాం కదా. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ప్రకటించారంటే ఒక ఆమంటే పక్కన గిలుతుంది, అరవకే నోరుమై అని. ఇంకొక ఆమంటది, పిచ్చోళ్ళారా పోయినసారి 2000 వేసుకున్నాం. మనం ఎంత వేసుకున్నాం? 2000 వేసుకున్నాం పోయినసారి. పాస్టర్ గారు మర్చిపోయి వేసినటువంటి 1000 రూపాయలు 2000 వేసుకుంటే ఇక మనల్ని అడగాల్సిన పని ఉన్నది. ఆయన రేపు జనవరి 1 కావాల్సిన భోజనాలు కూడా అన్నీ సరిపోతాయి. ఇంతకు ప్రార్థనకు లేచి వచ్చినాక ఒక ఆమె అంటుంది,
ఆమె 1500 నువ్వే 2000 ఏడదీచి పెట్టేవే నువ్వు అని తిడుతుంది పాపం. ఆ అమ్మాయిని తిడుతుంది. ఆ అమ్మాయి అంటది, ఆ రోజు వేసుకున్నది నేను ఇచ్చిన కానుక చెప్తున్నా, నువ్వు ఇస్తే ఇవి, ఇవ్వకపోతే ఇవ్వకపో. గునుక్కోవటం ఎందుకు నీకు, సొనుక్కోవటం ఎందుకు నీకు ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే మానుకో. సొనుక్కోవాల్సిన పని లేదు. నువ్వు బల్లాలో చేతులు వేస్తున్న వ్యక్తివి, నువ్వు దేవుని పరిచయానికి 2000 నువ్వు ఖర్చు పెట్టకు, లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి ఎలాగెళ్తావు? కానీ ఈయన అలా కాదు. ప్రభువా, నా సగం ఆస్తిలో ఏమిస్తాను, ఆస్తిలో ఉన్నదంటే సగము పేదలకు ఇస్తున్నాడు ప్రభు అన్నాడు. అతడు నిజమైన క్రైస్తవుడు. మనం పేరు పెట్టుకున్న క్రైస్తవులం. అతడు నిజమైన క్రైస్తవుడు. అతడు నిజమైన క్రైస్తవుడు కాబట్టి సగం ప్రభు నా ఆస్తిలో సగం ఇస్తున్నాడు అన్నాడు. ఇంకో మాట ఏమన్నా తెలుసా? ప్రభు, నేను ఎవరి దగ్గరైనా ₹1 తీసుకుంటే ఎంత ఇస్తాను, మరలా ₹4 చెల్లిస్తాను. అప్పుడు యేసు ప్రభు మాట అంటే, ఇతడును అబ్రహాము. బయట అందరూ సొనుక్కుంటున్నారు. ఇంతకంటే మంచి యేసు ప్రభు దొరకలేదా? ఈడు అక్రమంలో జీవించేవాడు, ఈడు రూపాయి వసూలు చేయమని గవర్నమెంట్ చెప్తే ఈడు ₹2 వసూలు చేసేవాడు. ఇలాంటి అక్రమం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అంటున్నాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, భూలోకానికి ఆయన వచ్చిందే పాపుల కొరకు. ఎవరి కొరకు అంట? పాపుల కొరకు. ఎవరు పాపములో ఉన్నారో, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం, ఎవరు ఆజ్ఞ అతిక్రమించి జీవించబడుతున్నారో వారిని రక్షించడానికి మాత్రమే నేను వచ్చా. కాబట్టి ఆ పుట్టు చెక్కని సంపూర్ణమైన రక్షణకు పాత్రను చేసి అబ్రహాంకు అప్పగించాడంట. ఇతడు నా అబ్రహాము. మరి మన జీవితాలు ఎలాగున్నాయి? నీ జీవితంలో బల్లాలో చేతులు వేస్తున్న నీవు దేవుని పని చేయడానికి, దేవుని చెల్లించడానికి ఇష్టపడకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. బయట ఒకవేళ నీ గురించి అనేక మంది ఒకవేళ కొనగొచ్చు. నీ హృదయం దేవుని దగ్గర ఎలా ఉంది? నీలో దేవుని ప్రేమ ఉందా? ఆ ప్రేమ అనేక మంది పంచుతున్నావా? అనేక మంది స్వయంస్ ఆ ప్రేమను గురించి చెప్పుకుంటున్నారా? ఇది మనకు చాలా అవసరం అండి. ప్రేమ అనేది మనకు చాలా అవసరం. ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి నేను మే నెలలో విశాఖపట్నంలో ఒక అడ్రస్ కోసం వెళ్తే ఆ పక్కింటి వాళ్ళు తాళం వేసి ఉంది. ఆ పక్కింటి ఆ దగ్గరికి వెళ్ళాను. అమ్మా, వీళ్ళు తాళం వేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారన్నాను. రెండు బ్రదర్ అని పిలిచింది. ఒకళ్ళు అడ్రస్ చెప్పిద్ది ఏమో అనుకున్నాం, పక్కన కదా, వీళ్ళు వెళ్తే ఏమన్నా అడ్రస్ చెప్పారు, లేదా ఊరు వెళ్తా ఏమన్నా చెప్పారేమో సో అని లోపల పిలిచింది. కూర్చోబెడితే ఆ ఎండ టైంలో 12 ప్రాంతం అవుతుంది. మేమిద్దరం వెళ్ళాం. చక్కగా 2 గ్లాసులు లస్సీ చేసుకొచ్చి ఇచ్చేసి, మాకు ఆ సిస్టర్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? బ్రదరు, వాళ్ళు ఎక్కడున్నారు నాకు మాత్రం తెలియదు. ఏమండి, ఒక గ్లాసు జ్యూస్ చేసి ఇచ్చి చెప్పాలా? దాన్ని ప్రేమ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రేమ. ఎండదాములు వచ్చారు, కనీసం మంచినీళ్ళు వాళ్ళకి ఇవాళ. చూడండి, వాళ్ళు హిందువులే, వాళ్ళు క్రైస్తవులు కాదు. ఇవాళ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నాం? అది ప్రేమ క్రియ చేసి చూపించేసింది. అది దేవుని ప్రేమ అంటే అదే. క్రైస్తవులం అనే పేరు చెప్పుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. దేవుని క్రియ, ప్రేమ అనేటువంటిది క్రియ చేసి చూపించిందంట. ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత నేను అడిగాను, మీరు క్రిస్టియనా అన్నాడు. ఆమె కోపం వచ్చేసింది. ఏమొచ్చింది ఆమెకి? కోపం వచ్చేసింది. ఎందుకు సిస్టర్ అన్నాను. నేను ఈ గోడ ఆ గోడ చూస్తున్నాను, ఏమైనా యేసు ప్రభు ఫోటోలు ఉన్నాయా, వాక్యాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఒక క్యాలెండర్ మీద మాత్రం వెంకటేశ్వరం బొమ్మ వేస్తుంది. ఓ, వీళ్ళు హిందువులు కావాలంటున్నారు. అప్పుడంటది, ఏం బ్రదర్ అలా అడిగారు? క్రైస్తవులు అని అడిగారు. అంటే కదా సిస్టర్, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వచ్చు, మరలా చక్కగా మీరు కష్టపడి లస్సీ చేసి తీసుకొచ్చి ఇచ్చారు కదా, ఇది క్రైస్తవులు మాత్రమే ఉంటుంది అని నేను గ్రహిస్తున్నానంటే, ఏం క్రైస్తవులైన ప్రేమ హిందువులో ఉండదా అని చక్కగా మాకు అరగంట బోధించి, వాళ్ళు ఎక్కడున్నారు తెలియదు, పలాని షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అడ్రస్ మీకు తెలుస్తుందని చెప్పి ఆ ప్రేమను గురించి ఇప్పుడు కూడా చెప్పుకున్నాను. ప్రేమ అంటే క్రియ చేసి చూపించాలి. నేను దేవాలయంకి వెళ్తున్నాను, యేసుప్రభుని నమ్ముకున్నాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా అక్కను పట్టించుకొని, చెల్లిని పట్టించుకొని, తల్లిని పట్టించుకొని, తండ్రిని పట్టించుకొని, అందములు పట్టించుకొని అంటే అది కుదిరేది కాదు. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు కలిగిన గుణ లక్షణాలు కలిగి జీవించి మన నిత్య రాజ్యానికి నడిపించిందంట. అది నువ్వు బల్లాలో చేతులు వేస్తే నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే, ఆయన శరీరం తినటం అంటే అనుసరించుట. నువ్వు వినినంత మాత్రాన నువ్వు బైబిల్ సంకలం పెట్టుకు ఇంటికి వెళ్ళిపోతే ప్రయోజనం ఏం లేదు. దాన్ని నువ్వు అనుసరిస్తే నిత్య రాజ్యానికి వెళ్తావు. దాన్ని అనుసరించకపోతే నిత్య నరకానికి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకానికి వెళ్తావు. నిన్న ఉదయం ఒక ఇంటికి వెళ్ళాను. కోడలు వాళ్ళ మామయ్యకి పళ్ళు తోమిస్తుంది. ఆయన పాస్టర్ గారు
ఈ మధ్య పాపం దాదాపు 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు, చనిపోతారు అనుకున్నారు. ఇంటికి తీసుకొచ్చారు, 1 వీక్ అయింది. ఆ అమ్మాయి బ్రష్ తోమిస్తూ ఉంది. మేము వెళ్ళేటప్పటికి బ్రష్ పట్టుకొని వచ్చేసింది అనమాట. తోమిస్తానికి వచ్చింది. అమ్మ ఒక్క నిమిషం ఆగుతావా అన్నమ్మ, మేము చిన్న ప్రార్థన చేసి వెళ్తాం అమ్మ, నువ్వు బ్రష్ చేయాలంటే కాస్త లేట్ అయింది కదా అని చెప్పేసి ఆపాం. చూడండి ప్రియులరా, అంటే కోడలు అత్తుంది, కానీ ఆ పరిచయం ఎవరు చేయాలి? మరి ఎవరు చేయడానికి వచ్చింది? అదండి నిజమైన క్రైస్తవ జీవితం. అది నిజమైన క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రేమ, అది బాధ్యత ఎరిగిద్ది. ఇవాళ అత్తను చూసేవాళ్ళు లేరు, మామను చూసేవాళ్ళు లేరు, లేకపోతే అన్నదమ్ములు చూసేవాళ్ళు లేరు, అక్కజల్లను చూసేవాళ్ళు లేరు. నేను ప్రేమను డంబం కొట్టుకుంటూ బల్లాలో చేతులు వేస్తే వాక్యం చెప్పింది నిత్య నరకానికి వెళ్తాం, అనారోగ్య పాలైపోతామంట. ఎక్కడ ఏం పాలైపోతాం? అనారోగ్య పాలు కాకుండా మనల్ని మనం సరిచేసుకుంటూ క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు వాక్యానికి లోబడిపోయి ప్రవక్తల్నే దేవుని యొక్క గేట్ దగ్గర, ఆ దర్వాజా దగ్గర నిలబెట్టారు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన యాత్ర, నిత్య నరకానికి వెళ్ళడానికి కాదు. ఈ కష్టం, ఈ ఉపవాసాలు, ఈ త్యాగం, ఇదంతా నిత్య నరకం నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి వెళ్ళాలనేటువంటి దానికోసం మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించుకుంటూ ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగి నిత్య రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి మాటలు దీవించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతమైన కార్యములు చేసే దేవుడు రాజా, బలాలో చేతులు వేస్తున్న బిడ్డలందరూ కూడా నీవు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రభావం, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు, నీ ప్రేమ కలిగి జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మేము ఎలా ఉంటే నరకాన్ని తప్పించబడి నిత్య రాజ్యానికి వెళ్తామో అలా మమ్మల్ని తీర్చిదిద్ది ప్రభువా, నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా తయారు. మా దగ్గర మీకు పనికిరాంది ఏదైతే ఉందో దాన్ని తీసివేయి, దాన్ని కడిగినైనా పవిత్రపరచమని కోరుచున్నాను. నీ పనికొచ్చే విలువైన ప్రేమ, ఆ విలువైనటువంటి పాత్రగా నీకు పనికొచ్చే విలువైనటువంటి అయినా ఆ మంచి పదార్థములు కలిగేటువంటి ఆ మంచి గుణ లక్షణాలు కలిగి నీ సన్నిధిలో ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా, నిత్య రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా మీరే కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము.